పిఆర్ న్యూస్కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం మొలవపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని డాక్టర్ జి హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, స్త్రీలలో వచ్చే గర్భకోశ క్యాన్సర్ల ప్రాణాంతక వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ఆరోగ్య జీవన విధానం వలన క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన అన్నారు. అనంతరం వైద్యశాలలోని సేవల గురించి మాట్లాడుతూ, కొంతకాలంగా ప్రజలకు చేరువలో గైనకాలజిస్ట్ అందుబాటులో లేనందువలన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చొరవతో ఉదయగిరిలో గైనకాలజిస్టుగా నిధులు నిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ జి రవీంద్రనాథ్ ఠాగూర్ని ఉలవపాడుకు డిప్యూటేషన్ మీద సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని, ఆయన సేవలను అందిపుచ్చుకోవాలని, ప్రతి వ్యాధికి అవసరమైన డాక్టర్లు మరియు మందులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం అందించే సేవలను అందిపుచ్చుకోవాలని ఉలవపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్ తెలియజేశారు. అదేవిధంగా కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో వయసు తారతమ్యం లేకుండా గుండెకు సంబంధించిన హార్ట్అటాక్తో ప్రాణాలు కోల్పోతున్న వారి కొరకు ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాలలో 45,000 రూపాయల విలువ తేనెక్టే ప్లస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచడం జరిగిందని, హార్ట్అటాక్తో మరణించకుండా మెరుగైన సేవలు అందించేలోపు ఈ ఇంజెక్షన్ కొంత సమయం వరకు ప్రాణం నిలిపే ఆయువుగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఉలవపాడు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ 24/7 అందుబాటులో ఉంటారని, వారి సేవలను ప్రజలు అందిపుచ్చుకొని ఆరోగ్యవంతులుగా జీవించాలని ఆయన మండల ప్రజలను కోరారు. క్యాన్సర్ పై విజయం, క్యాన్సర్ పై విజయం, క్యాన్సర్ పై విజయం, ముందస్తు పరీక్ష, ముందస్తు పరీక్ష. మన ఉలవపాడు సిహెచ్సిలో ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము అంటే, స్త్రీలలో వచ్చేటువంటి తరచూ వచ్చేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి గర్భకోశానికి సంబంధించి, గర్భకోశం యొక్క ద్వారానికి సంబంధించి క్యాన్సర్లు, వాటి మీద కొద్దిగా మీలో అవగాహన పెంచేదానికి. చాలా మందికి తెలియదు, వాళ్ళకి అసలు లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది తెలియదు, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు. ఎక్కువగా స్త్రీలలో చాలా మందికి మామూలు ప్రతి ఒక్క స్త్రీకి వయసును బట్టి చేంజెస్, మార్పులు వస్తూనే ఉంటాయి. ఏ వయసులో ఏ మార్పులు వస్తాయి అనేది అవగాహన ఉండదు. ఆ వయసును బట్టి వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా కొన్ని రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఉలవపాడు సిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్ని. ఇప్పుడు మనకి డాక్టర్ సుష్మిత గారు ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో ఇప్పటిదాకా రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారు, రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ప్రజెంట్ మనకి ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల DCHSRకి ఉదయగిరి నుంచి మనకి డాక్టర్ జి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని డిప్యూటేషన్ మీద వేయడం జరిగింది. సార్ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ప్రస్తుతానికి కేసులు బాగానే చూస్తున్నారు. యాంటీనేటల్ కేసెస్ కానీ, ట్యూబెక్టమీలు చేయడం కానీ, డెలివరీలు చేయడం కానీ, సిజేరియన్లు చేయడానికి కూడా సారు బాగా ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ డెలివరీ అనగానే మన ఉలవపాడు హాస్పిటల్కి రావడానికి ఎవరో కూడా ఆలోచించొద్దు. ఇంకోటి ఏంటంటే, మనకి గుండెపోటు చాలా చెప్పకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో ఎవరికైనా ప్రస్తుతానికి వస్తుంది కోవిడ్ తర్వాత. అటువంటి వారికి ఇమీడియట్గా మన హాస్పిటల్కి వస్తే టెస్టులు చేసేసి, బ్లడ్ టెస్టులు, ECG చేయించి వాళ్ళకి 40,000 రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్ టెనిక్టీ ప్లేజ్ అనేది ఉంటుంది, అది ఇస్తాము అవసరమైన వాళ్ళకి. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వరకు, ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాపాయం తప్పుతుంది. అది తప్పిన వెంటనే మేము పెద్ద హాస్పిటల్కి పంపిస్తాము. ఇప్పుడు మనకి కొత్తగా డీఫిబ్రిలేటర్ కూడా ఉంది అందుబాటులో. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు డీఫిబ్రిలేటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆ డీఫిబ్రిలేటర్ కూడా శాంక్షన్ చేసింది. మన హాస్పిటల్లో ఆ డీఫిబ్రిలేటర్ కూడా అందుబాటులో ఉంది.
ఎప్పుడైతే ఈ గుండెపోటు వచ్చిందో అది ఇమీడియట్గా 1 అవర్ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి గోల్డెన్ అవర్ అంటారు. వాళ్ళ ప్రాణం కాపాడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన హాస్పిటల్లో అందరూ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. రాత్రులు కూడా నైట్ డ్యూటీలో కూడా ఖచ్చితంగా డాక్టర్స్ అందరూ ఉంటారు. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఇమీడియట్గా మన హాస్పిటల్కి వచ్చి చూయించుకుంటే మంచిది.